హలో ఫ్రెండ్స్, అందరికీ కొత్త వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానమాట. సో కనిపిస్తుంది కదా చికెన్. సో ఈరోజు వచ్చేసేటప్పటికి అయితే చికెన్ ఐటమ్ అనమాట. సో ఏంటంటే ఇది ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో దీని మేకింగ్ ప్రాసెస్ మాత్రం చాలా అంటే చాలా చాలా ఈజీ అనమాట. సో ఇది వచ్చేసి రేష్మి చికెన్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం టమాటా సాస్ వేయాలి. నెక్స్ట్ చిల్లీ సాస్ అనమాట. సో ఈ రెండు వేసిన తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్. సో కార్న్ఫ్లవర్ వేసి అండ్ కొంచెం మనకి రెడ్గా కనపడాలి కాబట్టి సో కలర్ అనమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత సో మనం మంచిగా కొంచెంసేపు ఉంచి తర్వాత ఇట్లా అయితే మనం మిక్స్ చేయాలి కొంచెం సాల్ట్ వేసి. సో ఇప్పుడైతే మేకింగ్ ప్రాసెస్ అయితే చూడడం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో జస్ట్ స్టార్టింగ్ అయితే మనం 3 ఐటమ్స్ వేసాము. కార్న్ఫ్లవర్ అండ్ సాల్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ అనమాట. సో నెక్స్ట్ టమాటో సాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ సాస్ అనమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాం. సో ఇప్పుడు కనపడుతుంది కదా. సో మంచి కారం తీసుకుంటే అయితే మనకు మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేటప్పటికి మళ్ళీ జీలకర్ర పొడి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి చికెన్ మసాలా అనమాట. సో ఇవన్నీ లేకపోతే అవ్వదు కదా. సో మనకు మంచిగా స్పైస్గా కావాలంటే స్పైస్గా చేసుకోవచ్చు, నార్మల్గా కావాలంటే నార్మల్ చేసుకోవచ్చు. ఎందుకంటే చేసేది అంతా మన చేతిలోనే ఉంది కాబట్టి. ఇవన్నీ వేసేసిన తర్వాత అయితే ఇప్పుడు మనం శుభ్రంగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో చాలా అంటే చాలా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మసాలా వేసాం, కారం వేసాం, టమాటో సాస్ వేసాం, సో నెక్స్ట్ కార్న్ఫ్లవర్ వేసాం. సో కార్న్ఫ్లవర్ వల్ల మనమైతే కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అన్ని వాటికి పట్టేటట్టుగా. సో ఇప్పుడైతే ఇంకో ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మాత్రం సో ఇక్కడైతే మనకి 2 పిక్స్ అయితే కాదు, కొంచెం దానికంటే పెద్దవి ఉంటాయన్నమాట స్టిక్స్. ఫ్యాన్సీ షాప్కి వెళ్తే మనకైతే ఇస్తారన్నమాట, అవైలబుల్గానే ఉంటాయి. సో పీసెస్ అయితే కొంచెం పెద్దగా ఉంటే మాత్రం 2 పీసెస్ చాలు, చిన్నగా ఉంటే మాత్రం 3 పీసెస్ పెట్టుకోండి. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి కొనాఫా సేమియా అనమాట. సో ఇది కూడా మనకి కిరాణా షాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నార్మల్ సేమియా అయితే కాదు, కొనాఫా సేమియా. ఓకే, అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. సో అక్కడి నుంచి మనం చేసుకున్న తర్వాత ఈ సేమియాలోకి వచ్చి మనం దీన్ని మంచిగా స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మనం గుచ్చుకుంటాం. సో దాని తర్వాత ఇక్కడి నుంచి సేమియాలో మంచిగా డిప్ చేసుకోవడం అనమాట. సో కనబడుతుంది కదా. సో ఈ గ్యాప్లో అయితే మేమైతే సో ఇక ఇవి రెడీ అవ్వడానికి టైం పట్టేలా ఉంది కదా అని చెప్పేసి అయితే కొన్ని స్టిక్స్ తీసుకుని అయితే బొగ్గుల మీద పెట్టామన్నమాట. సో బొగ్గుల మీద పెట్టడానికి కారణం సో దాని టేస్ట్ ఎలా ఉన్నది, దీని టేస్ట్ ఎలా ఉందని చూడటానికి బొగ్గుల మీద అయితే పెట్టామన్నమాట. సో టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇవి చేసింది అయితే మాత్రం నేనైతే కాదు. సో ఇవి చేసింది అయితే ఒక ముస్లిం అతను బాయ్ అనమాట. సో ఇది ఎక్కడ చేశారు అంటే ఒక విజయవాడ చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చేశారనమాట. సో అక్కడైతే నేను వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. సో నేనైతే మాత్రం చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికైతే మాత్రం ఇప్పుడు బొగ్గుల మీద పెట్టుకున్నాను కదా. సో ఇప్పుడు మీకైతే చూపిస్తా చూడండి. నువ్వే తింటావు. సో చెప్పాను కదా. సో ఇప్పుడైతే వీటిని అయితే బొగ్గుల మీద పెడతాం అనమాట. సో ఒక 3 అయితే తీసుకున్నాం టేస్ట్ పరంగా జస్ట్ చూడటానికి మాత్రమే. సో దీనికి దానికి చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే మాత్రం సో సేమ్ అయితే అస్సలు లేదు. ఎందుకంటే ఇది బొగ్గుల మీద కాల్చింది, సో అదైతే డీప్ ఆయిల్లో వేసింది అనమాట. సో అందుకే చాలా డిఫరెన్స్ ఉంది టేస్ట్ వచ్చేటప్పటికి. బట్ నాకైతే నచ్చింది ఎక్కువ ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసింది నచ్చింది. బట్ యాక్చువల్లీ నాకు ఇది నచ్చాలి, బొగ్గుల మీద కాల్చింది, కానీ ఎందుకో తెలీదు అదే నచ్చింది అనమాట. సో ఇది ఒక 10 మినిట్స్ అయితే పెట్టాము ఇలా బొగ్గుల మీద. ఒక పక్క నుంచి మంట వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి కొంచెం టైం పట్టింది అనమాట. కొంచెం నా వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే ముక్కుతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. బట్ ఏంటంటే నాకు కొంచెం బాగా కోల్డ్ అనమాట. సో బాగా కోల్డ్ చేయడం వల్ల కొంచెం మాట్లాడటం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. సో అందుకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇప్పుడైతే మనం దీన్ని ఆయిల్లో వేసేసారు. సో చూడొచ్చు. సో కొన్ని తెచ్చుకుని అయితే ఆయిల్లో వేసారనమాట. చూసారు కదా, ఇంతే ప్రాసెస్. చాలా అంటే చాలా ఈజీ అనమాట. మన ఇంట్లో చేసుకోవాలంటే ఇంకా ఈజీ, ఎందుకంటే మనం ఇన్ని అయితే బల్క్గా చేసుకోం కదా. చేసుకుంటే ఒక 10 చేసుకుంటాం అందరం కొంచెం తినడానికి తృప్తిగా. సో చాలా ఈజీ అనమాట. సో మీకు ఎప్పుడన్నా ఫ్రీ టైం దొరికినప్పుడు చేసుకోండి, చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే ఎక్కువసేపు మనమైతే దీన్ని చేయాల్సిన పని ఏంటంటే మసాలాలు అన్నీ కలిపిన తర్వాత కొంచెం ఎక్కువసేపు మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మంచిగా మ్యాగ్నెట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. సో అయిపోయిన తర్వాత పైన మనం కొంచెం చికెన్ మసాలా జల్లుకోవాలన్నమాట. సో అన్నిటి మీద
సో ఇప్పుడు చూసారు కదా దీని ఫైనల్ రిజల్ట్ ఎలా కనబడుతుందో చూస్తేనే నోరు ఊరిపోతుంది. సో నేనైతే ఇంకా వెయిట్ చేస్తామా అస్సలు చేయకూడదు. సో నోట్లో పెట్టుకోవడానికి ఫస్ట్ బయట అలా కొరుక్కుంటే ఫస్ట్ మంచి క్రంచిగా అనమాట, మంచి సౌండ్స్ అయితే వచ్చింది అనమాట, లైక్ కారం పోస్తున్నట్టు అనమాట. సో ఫస్ట్ బయట అలా కొరుక్కుంటే చాలా అంటే చాలా క్రంచీగా వచ్చిందనమాట. సో టేస్ట్ విషయం కూడా చాలా బాగుంది. సో నోట్లో పెట్టుకుంటే మాత్రం సూపర్ అనమాట. సో ఎప్పుడైనా ట్రై చేయండి. అయితే ఒక లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.